నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణ రాష్ట్రం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పాదయాత్ర కొనసాగించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జార్ఖండ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏఐసిసి వార్ రూమ్ కోఆర్డినేటర్గా కూడా పనిచేయడం జరిగింది. అతను ఎవరో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ నిరంజన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విషయాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అంటే భారత్ జోడో యాత్రలో మీరు యాక్టివ్గా పనిచేయడం జరిగింది. రాహుల్ గాంధీ తోటి కూడా కలిసి ఫోటోలు దిగడం, ప్రయాణం చేయడం అనేది కొన్ని పేపర్లలో కూడా చాలా స్టేట్మెంట్స్ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి యువకుడు సేవాదల్లో పనిచేసుకుంటూ రాహుల్ గాంధీతో పనిచేస్తుందని చెప్పి. అసలు ఏంది అంటే ఈ జోడో యాత్రలో సేవాదళ సంఘం పాత్ర ఏంది? అసలు మీరు ఎందుకు అంటే అక్కడ వరకు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అవకాశం ఎట్లా వచ్చింది? సేవాదళ్ అనేది కాంగ్రెస్లో పార్ట్, సేవాదళ్ కాంగ్రెస్ అని. అంతకుముందు నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, స్టేట్ బాడీలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ పనిచేసిన. కాంగ్రెస్ అనేది మా నాన్న నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీలనే మేము గత 30 ఏళ్ళ నుంచి నడుస్తాం. ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ని బట్టి ఇంకో పార్టీ, ఇంకో జెండా పట్టింది లేదు. ఉద్యమం అప్పుడు ఉద్యమంలో ఉన్న అందరితో పాటు పనిచేశాను. 2011 నుంచి ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం ఉంది. తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి ఎలివేట్గా బాగా అయిందంటే 2019లో నాకు మదన్ మోహన్ రావు అని అక్కడ జహీరాబాద్ దగ్గర ఇన్ఛార్జిగా ఒక కాన్స్టిట్యున్సీకి ఇప్పించింది. పని చేయి, వర్క్ చేయి అని అతని కింద. దాంట్లో మనకు అచీవ్మెంట్గా మూమెంట్ అయినా. భారత్ జోడోలో వచ్చేసి ఇంకా అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. 19 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా. భారత్ జోడో అనేది నాకు ఆల్రెడీ కాల్ వచ్చింది. రాహుల్ గాంధీ త్రూ నుంచి ఏఐసిసి నుంచి కాల్ వచ్చింది. భారత్ జోడోకు స్టార్ట్ అయ్యే ముందు నేను పోలేకపోయినా. తెలంగాణ నుంచి నేను కంటిన్యూగా అయినా. మురళీ సార్ అని మనల్ని పొమ్మని చెప్పేసి, ఉండు నువ్వు ఇలా ఇల్లు అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. మామూలుగా ఇతను అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు, ఒక మనకు యూజ్ అవుతాడు, ఒక కమిట్మెంట్ తోటి పాదయాత్ర చేయగలుగుతాడు అని చెప్పి, దానికి ఏంటి అంటే ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే కష్టపడేవాడికి విలువ ఇస్తుంది. వాడు వీళ్ళు అని చెప్తుంటారు, కానీ హార్డ్ వర్క్ చేస్తున్న విధానం నేను భారత్ జోడోలో కానీ కలెక్ట్ చేయడం కానీ, నినాదాలు చేయడం కానీ, ప్రతి రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో ఆ యొక్క ఏరియాలో కల్చరు, అక్కడ ఏరియాలో ఇష్యూలను తీసుకొని రాపి ఇచ్చి నేను వేరే వాళ్ళకు చేయడం. నా పనిని నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేను ఆడ చేయాలి అని చెప్పేసి ప్రతి ఇష్యూని, ఆ ఏరియాలో ఇష్యూని నాకు తెలిసిన వాళ్ళకు, నాకు తెలిసిన పర్సన్స్కు నేను మెసేజ్ పెట్టేసి ఈ ఇష్యూ మీద మాట్లాడితే రాహుల్ గాంధీ బెటరు. ఫర్ ఎగ్జాంపుల్ బిర్సా ముండా ఉంది. బిర్సా ముండా డిస్టిక్ వెళ్ళాం, మహారాష్ట్ర, నాగ్పూర్కు ముందు ఆ సరౌండింగ్లో. అకోలా దాటినాక ఉంటుంది. ఆ ఏరియాలో గిరిజనులు ఎక్కువ. ఆ ఏరియాలో గిరిజనులకు సంబంధించిన ఒకటి కావాలి. దాని గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆ ఇష్యూలను మనం చెప్పి ఇచ్చినాం. ఇట్లా ప్రతిదీ ఆ ఏరియా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కూడా ప్రతి ఏరియాది ప్రతిరోజులో ఒకసారి ఎంక్వైరీ చేసుకునేది. నేను అందరితో పాటు పోయేది, ప్లస్ మధ్యలో అక్కడ ఏరియా వాళ్ళది కలిసి ఏం చేస్తున్నారు, ఏంది అని, ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ యొక్క ఉపాధి ఏంది అని ఆ రోజు కనుక్కోవడం కూడా నాకు జర్నీ అనేది బలంగా అయిపోయింది. సేవాదళ్ విషయానికి వస్తే, ఇవాళ జనరల్గా వాళ్ళ సేవాదళ్ చేయాల్సినటువంటి పని ఏంది జోడో యాత్రలో? సో పొద్దున జోడో యాత్ర మనకు ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఎన్ని గంటల వరకు ఎండ్ అయ్యేది? ఎర్లీ మార్నింగ్ సేవాదళ్ అనేది అంటే క్రమశిక్షణకు మారిపోయారు. ఈ అందరు అంటుంటారు అది కాషాయ జెండాలు, ఈ జెండాలు, అది ఇది కాంగ్రెస్ జెండా, అది ఇది. సేవాదళ్ కాంగ్రెస్ కాదు. ఫస్ట్ పుట్టింది ఈ దేశం కోసం. ఆనాడు నెహ్రూ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీ కావచ్చు, సరోజిని దేవి కావచ్చు. నెహ్రూ ఒక్కడే చేయలేదు, సుభాష్ చంద్ర దాదాపు ఒక 10-20 మంది కలిసి
ఒక సైన్యాన్ని ఏర్పరిచింది. ఇప్పటికి మనం అంటుంటాం సుభాష్ చంద్రబోసు ఒక సైన్యం, ఆర్మీ సైన్యం అని. ఆ ఆర్మీ సైన్యమే సేవాదల్ కాంగ్రెస్. సేవాదల్ అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్ జోన్, ఆర్మీ టైప్. ఆర్మీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందో దేశం కోసం ఎట్లానో ఈ కాంగ్రెస్ పార్టీకి సేవాదల్ అనేది అంత ఆర్మీ లాగా పనిచేయాలి. ఫ్రంటల్ జోన్ ఎన్ఎస్సి కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, వాటన్నిటికన్నా ముఖ్యం సేవాదల్. డెడికేట్గా పనిచేసే వాళ్ళు, అంటే సేవ, జనానికి సేవ చేసే వాళ్ళు, కమర్షియల్గా ఉండకుండా ఆ రోజు స్వతంత్రం కోసం ఏర్పడింది. ఇప్పుడు పుట్టిన ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లను, ఆర్ఎస్ఎస్ఏ సేవాదల్ నుంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ పుట్టిందే సేవాదల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి హిందూవాదం అని చెప్పేసి ఆనాడు సవర్కర్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది సీనియర్ ఆ టైంలో హిందూవాదం అని చెప్పేసి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి పుట్టిన మనుషులు. దాన్నే ఈరోజు ఎట్లా అంటే మతం, పైసలు, ఆస్తులు అని చూస్తున్నారు. కానీ పేదలకు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ బీజేపీ పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, పేదలకు ఏం చేయాలి అనేది చెప్తే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్నారు లేదు. కాంగ్రెస్ పార్టీలో సేవాదళం అలా కాదు. సేవాదళం అని అంటే ప్రతి మనిషికి, బడుగు ప్రతి ఇంటికి కాంగ్రెస్ యొక్క ఆ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు, పథకాలను ప్రతి ఇంటికి చేరాలనేది నినాదం. దాంట్లో కీ రోల్గా పనిచేసేది సేవాదళం. అంటే మొత్తం మీకు తెలంగాణ నుంచి జమ్మూ కాశ్మీర్కి అంటే ఎన్ని నెలలు ప్రయాణం చేశారు మీరు జోడో? నేను 5 నెలలు పనిచేస్తాను. 5 నెలలు. ఈ క్యాంపులలో జనరల్గా క్యాంప్స్ అవుతాయి కదా, సో సాయంత్రం అయిపోయిన వెంటనే ఇవాళ సభలు కానీ, సమావేశాలు కానీ, తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలనేసి మీకు కూడా ఒక శిక్షణా తరగతులు ఉంటాయి. సో మీరు ఆ భారత్ జోడో క్యాంప్లో ఏం నేర్చుకోరంటే ఏం చెప్తాను? ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకున్నా. సేవాదళ నుంచి వచ్చేసి క్రమశిక్షణ. భారత్ జోడోలో ప్రతిరోజు మన పని ఏంటి అనేది డెడికేషన్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు అసలే కాదు, దాదాపు 5 నెలలు. నేను మొత్తం 5 నెలల జర్నీలో నా జీవితానికి సరిపడాడు చూశాను. మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడి వరకు జమ్మూ కాశ్మీర్. దాని తగ్గట్టుగా క్యాంపులో కూడా రాహుల్ గాంధీతో ఉన్న ఆ టైంలో మనకు రాహుల్ గాంధీ సార్ని కలవడం, రాహుల్ గాంధీ సారే నా ఐడెంటిటీని నువ్వు తీసుకోవట్లేదు అని చెప్పేసి పిలిపించి, రాహుల్ గాంధీ సారే పిలిపించి ఫోటో దింపి వీడియోలు చేసి అన్నిటిలో ఈ ప్లాన్ ఉండాలి అని చెప్పేసి వైరల్ చేయించారు ఆ టైంలో. కానీ ఆ రోజు నేను 4 నెలలు పనిచేస్తున్నా కానీ ఏం గుర్తిస్తలే, మనం పని చేసుకుంటూ పోతున్నాం అని చెప్పేసి. మనది ఏంటంటే సేవాదళ్ళు ఎట్లా ఉంటుంది అంటే అందరిలాగా ఆడపోయి ఈడపోయి ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టుకునో, లేకపోతే ఫోటోల కోసము, లేకపోతే ఆ ఫోటోను చూపించుకొని పైసలు వసూలు, లేకపోతే. అయితే ఈ సేవాదళకు సంబంధించి వీళ్ళంతా ఒక లైన్లో నడుచుకుంటూ వెళ్ళడం, తర్వాత ఒక జాతీయ జెండాని ఒక ఎన్సీసీ పరేడ్ వాళ్ళు ఎట్లయితే పెట్టుకుంటారో అట్లా ఈ సేవాదళకు సంబంధించిన వాళ్ళు కూడా జెండాను పెట్టుకుంటూ ముందుకు అట్లే లైన్లో ఒక సిస్టమేటిక్గా ప్రయాణం చేశారు జోడో యాత్రలో. అంటే ఏంది అట్లా మీకు ఎట్లా నేర్పిస్తారో అది ఒక ఏంటంటే లైన్ ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే దేశమాత అంటే మన భారత్ మాత అని మనం అనుకుంటాం కదా, ఆ దేశమాత కోసం మనం గౌరవించుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం అని ఆనాడు చెప్పినాం. కలిసి ఉంటేనే కదా ఒక కుటుంబం. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా కలిసి ఉండడానికి ఇంపార్టెంట్ ఇస్తుంది, విడదీయడానికి ఏ రోజు కూడా మీరు చూడండి 100-140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు అయినా కానీ హిందూ ముస్లింలు అవి ఇవి అని, సిక్కు ఈసాయి. మన్మోహన్ సింగ్ ఎవరండి? సిక్కు. అబ్దుల్ కలాం ఎవరు? ముస్లిం. అదేవిధంగా పివి నరసింహ ఎవరు? ఒక హిందూ మతాలు ముస్లిం మతాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకోపోయి పనిచేస్తారు. అన్ని కుల మతాల అతీతం అనేది ఉండదు. కానీ కొందరు వ్యక్తుల వల్ల అది పోతుంటది. వాళ్ళని సెటరైట్ చేయడంలో కూడా ఒకప్పుడు సేవాదళ్ పనిచేసింది. ఈ దేశానికి స్వతంత్రం ఎట్లా ఇప్పించిందో, స్వతంత్రం ఇవ్వడంలో కీ రోల్గా ఆ రోజు ఆర్మీ లాగా పనిచేసిందే సేవాదళ్. వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా 3,000 మంది సేవాదళ్, 3,500 వరకు సైన్యం ఉంది. సేవాదళ్ సైన్యమే 3,500 పైన ఉంది ఇప్పుడు. అంటే
అంత బలంగా ఉంది. కానీ ఏంటంటే షోకేజ్లో ఉండదు, మీడియాలో ఉండదు పెద్దగా. అది వాస్తవంగా రాహుల్ గాంధీకి పెద్ద విజన్ ఉందని చెప్పేసి బయటికి వచ్చింది ఓన్లీ భారత్ జోడో యాత్ర వల్లనే. సో ఇవాళ ఒక ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని జోడో యాత్రలో అంటే చాలా మంది ప్రజలు రిసీవ్ చేసుకోరు. సో దానికి ఎట్లా కృషి చేశారు మీరు అంతా కలిసి? అందరూ మీడియాలో లీడర్లు అవి ఇవి అని అంటారు. రాహుల్ గాంధీ సార్కి లక్ష్యం అనేది ప్రధానమంత్రి కావడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, అంటే మీడియాలో వాళ్ళు లీడర్లు ప్రధాని చేస్తాం అది ఇది అని. ప్రధాని కాదు, రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాల్లో ఏం చెప్తారు, రిజర్వేషన్లని, కులాల వర్గ సమస్య. ఇప్పుడు ప్రతి మనిషికి గూడు ఇయ్యాలనేది కాంగ్రెస్ నినాదం. ఉండాలి, బిచ్చగతనోనికైనా కానీ వానికి హక్కులు ఉండాలి. ఆ హక్కుల కోసం ఆ రోజు నుంచి భారత్ జోడో అనేది కలిసి ఉండడానికి, విడదీస్తున్న దేశాన్ని మతాల ముసుగులో విడదీయబోయే పార్టీలను పక్కకు పెట్టి, నేనున్నా ఈ దేశానికి విడదీసే హక్కు ఎవరికి లేదు, ఈ దేశంలో ప్రతి మనిషికి హక్కు ఉంది అని చూపించడానికి భారత్ జోడో స్టార్ట్ చేసాం. భారత్ జోడో స్టార్ట్ చేసిన రోజు నుంచి మేము సేవాదాలు ఇందాక అన్నారు కదా, డెడికేషన్ ఉండాలి, లైన్ మీదనే నడవాలి. ఒక లైన్ ఒక రోజు ఒక గంట సేపు ఈ నుంచి ఒక 2 కిలోమీటర్లు నడవడానికే మన లైన్ ఉండదు, వాళ్ళు వీళ్ళతో ముచ్చట్టు పెడుతూ పోతుంటాం. మేము అట్లా కాదు. ఆ రోజు తెలంగాణ నుంచి నేను కన్యాకుమారి పోలేదు కానీ హెల్త్ బాగాలేక, తెలంగాణ నుంచి మొదలు పెట్టుకుంటే కాశ్మీర్ వరకు లైన్ డెడికేషన్గా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. జెండాకు నమస్కారం చేసినాకనే మేము క్యాంపుల నుంచి బయటికి వెళ్ళాలి. ప్రతి ఒక్క సభ్యుడు అక్కడ జెండాకు నమస్కారం చేయాలి, తర్వాతనే క్యాంపు నుంచి బయటికి పాదయాత్ర చేయాలి. జెండాకు ఎందుకోసం అంటే భక్తి, దేశభక్తి. తల్లి తండ్రి ఎంత మనం అమ్మనాన్నని ఇస్తామో ఈ దేశాన్ని కూడా అంత భక్తి, అంత రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అది నినాదం, సేవాదళ విధానం. దాంట్లోని భాగంగానే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మనం జనగణ మన ఎట్లా వాడతామో, వందే మాతరం ఎట్లా వాడతామో అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉంటుంది గీతం, ధ్వజ గీతం ఉంటుంది. ఆ ధ్వజ గీతాన్ని పాడాలి, పాడి రెస్పెక్ట్గా సెల్యూట్ కొట్టాలి. సెల్యూట్ కొట్టినాక లైన్ అనేది క్రమశిక్షణ ఉంటుంది సేవాదళ, అప్పుడైనా ఇప్పుడైనా. అదేవిధంగా దాంట్లో కూడా క్రమశిక్షణ ఏంది, ఇప్పుడు అందరూ ఉరుకుతుంటారు ఆ లీడర్ వస్తే ఈ లీడర్ అని, అట్లా కాదు. మనది జెండా కంపల్సరీ పట్టుకోవాలి. ఈ దేశంలో ప్రతి కులానికి కాదు, ప్రతి మనిషికి హక్కు ఉంది అని చెప్పడానికి, ప్రతి మనిషి ఈ దేశభక్తుడే, ఈ దేశానికి వ్యక్తి, వానికి హక్కులు ఉంటాయి అని చెప్పడానికి దేశ జెండా పట్టుకొని, భారతమాత జెండా పట్టుకొని మన జాతీయ గీతాన్ని పాడిన తర్వాతనే బయటికి వెళ్ళేవాళ్ళు. పాదయాత్ర గంటకు లేచి తయారయ్యేటండి జనరల్. మాకు 5:30కు స్టార్ట్ చేసేది, 6:15 నిమిషాలు చేసేది ప్రేయరు. 5కి మాకు ముందే చెప్పేది, 5కి ప్రతి ఒక్కరు 5-5:30 మధ్యలో రావాలి అని. ప్రతి ఒక్క సభ్యుడు, యాత్రి కానీ, అదేవిధంగా యాత్రి లేకున్న వాళ్ళని కూడా, డెడికేట్గా పనిచేసిన వాళ్ళని కూడా పిలిపించారు. అట్లా ఉన్న వాళ్ళని చేసి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్, మీరు నమ్మరు, కొన్ని ఏరియాలో హర్యానా దాటంగానే పంజాబ్కు హర్యానా మధ్యలో 4 degrees చలి కొరుక్క తింటుంది. ఆ టైంలో స్వెటర్లు ఉండవు, అంటే ఉక్కు మనుషులు అంటారు చూడు ఊర్లల్లో, ఆ టైపుగా విధానం నడిచింది. అయినా కానీ చలి వస్తుంటుంది, మంచు పడుతుంటుంది, పైనుంచి మంచు, వర్షం పడుతుంటుంది. అయినా కానీ వర్షంలో నడుచుకుంటూ పోయినాం. అంత డెడికేట్గా పనిచేసేది సేవాదాలు. భారత్ జోడో పనిచేసిన ప్రతి ఒక్కరు అట్లా పనిచేశారు. కాశ్మీర్లో అయితే ఏకంగా వర్షమే, మంచు వర్షం. కాశ్మీర్లో ఎంత డేంజర్ అంటే, ఇంకా కాశ్మీర్ చెప్తాను, ఇక్కడ పార్టీలు కోసమే వాళ్ళను అక్కడ ఉసగొలుపుతున్నారు కానీ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు భారత్ జోడో పోతే రాహుల్ గాంధీ దగ్గరికి దాదాపు ఒక సినిమాలో, బాహుబలి సినిమాలో కొడుకు కోసం గుట్టల్లో వస్తారు చూడు, సేమ్ అదే మాదిరి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది బీజేపీ పార్టీ. ఎత్తేసింది, అంత ఆర్మీ ఉన్నా కానీ ఎత్తేసి జనాలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బాధలను చెప్పుకోలేకపోయారు, ఏడ్చిండ్రు.
అయినా కానీ సార్ అక్కడనే ఉండి వాళ్ళందరినీ విని వెళ్ళిండు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ రావడానికి కారణం అదే. అక్కడ కబంధ హస్తాలు అంటారు చూడు, ఆ కబంధ హస్తాలతోన మా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బయటి ప్రపంచం షోకేజ్ చేపిస్తున్నారు, మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కొన్ని లక్షలకు ఎకరాలు కబ్జాలు చేసి ఆడ గవర్నమెంట్ తింటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కాశ్మీర్ భూములను దాని అన్నిటినీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది చేయబోతుంది. ప్రోటోకాల్ దానికి సంబంధించి కొండలను గుట్ట ఎట్లా డెవలప్ చేయాలనేది చేయబోతుంది. అది కట్ చేస్తే ఇవాళ జార్ఖండ్ ఎన్నికల్లో ఏఐసిసి వార్ రూమ్ కోఆర్డినేటర్గా చాలా రోజులు అక్కడ పనిచేసింది. అసలు ఎన్నేళ్ళు అక్కడ పనిచేసారు? నేను 45 to 50 days. అవకాశం ఎట్లా వచ్చింది, ఎవరు ఫోన్ చేసారు అక్కడ వెళ్ళాలని చెప్పేసి? మాకు సంతోష్ కోలకొండ అని చైర్మన్, సింతేల్ సారు చైర్మన్, ఏఐసిసి వార్ రూమ్ చైర్మన్ సింతేల్ గారు. ఇంతకుముందు మనకు తెలంగాణకు చైర్మన్ ఉన్నారు. అతని త్రూ నుంచి సంతోష్ కోలకొండ సార్ ప్లస్ కృష్ణాలవేరు గారు, మెయిన్ కృష్ణాలవేరు సార్ కానీ సంతోష్ సార్ కానీ, మెయిన్ సంతోష్ సారు, కృష్ణాలవేరు సారు, సింతేల్ గారు, వీళ్ళు మనకు పిలిపించారు. వార్ రూమ్ కోఆర్డినేటర్కి ఏమేమి బాధ్యతలు అప్పచెప్తారు జనరల్గా? ఇప్పుడు మేము ఫస్ట్ మెంబర్షిప్ ఉందా లేదా ఎంక్వైరీ చేయడం, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరు గ్రో ఉంది, వీక్ ఎవరు ఉన్నారు, మెంబర్షిప్ ఎంత చేసిండ్రు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది యూత్ కాంగ్రెస్లో మెంబర్షిప్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాలవేరు కానీ సంతోష్ సార్ కానీ ఇట్లా వాళ్ళు మెంబర్షిప్ ఆల్రెడీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీలో పనిచేసిండ్రు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ చేసిండ్రు. మెంబర్షిప్ చేసిన తర్వాత ఉందా లేదా, ఓటు ప్రతి ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఆ పర్సన్స్ ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేదా వెరిఫికేషన్. దాని తర్వాత మండల స్థాయి పోయినాక బ్లాక్ స్థాయి పోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నారా వెరిఫికేషన్ చేసుకోవడం. 1కి 3 సార్లు వాళ్ళ పైన చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ ఇస్తారు. ఆ ఇన్ఛార్జీలు వస్తున్నారు, కరెక్ట్ పని చేస్తున్నారా లేదా చూసుకునే బాధ్యత మాదే. రిపోర్ట్ తీసుకునేది ఏఐసిసి నుంచి ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీని రిపోర్ట్ తీసుకొని మా చైర్మన్ గారికి ఇవ్వడం, తర్వాత ఏఐసిసి చైర్మన్ గారికి ఇవ్వాలి. ఆ రిపోర్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తామని మీకు అనిపించింది అప్పుడు? మాకు ఆల్రెడీ మేము పొత్తులో ఉన్నాం, జేఎంఎంతోన పొత్తు అలయన్స్లో ఉంది. మేము గెలుస్తామనేది మాకు ఆల్రెడీ ఒక 2 weeksలో క్లారిటీ వచ్చేసింది. ఏ కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాం, ఏ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాంచీ ఉంది, రాంచీలో ఏ సీట్లు వస్తాయి సూటబుల్, జేఎంఎం ఎక్కడెక్కడ బలంగా ఉంది. ఇంతకుముందు జేఎంఎంఏ అక్కడ ఉన్నది, ఆయన తీసుకుపోయి బీజేపీ పార్టీ ఈడీలు ఐడీలు అని వాళ్ళకు అనుగుణ కబంధ అసలు ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో వాళ్ళకు గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైం ఇప్పుడు చూడ మోడీ వస్తాడు అన్నట్టు అంటుంటారు కదా, ఈడీ తర్వాతనే మోడీ అక్కడ వచ్చి పాగా వేస్తాడు. ఇప్పుడు కూడా ఢిల్లీది కూడా అదే చేసింది. కాంగ్రెస్ వాళ్ళను అదే విధంగా మిగతా వాళ్ళను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని అదే చేసింది. ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. ఈడీ వచ్చిన వెంటనే మోడీ రావాల్సిందే అని అన్నట్టు మాకు అక్కడ కూడా ట్రై చేసిండ్రు. బీజేపీ పార్టీలు వాళ్ళు మొత్తం మాకు కూడా ఇబ్బందులు పెట్టాలని వెరిఫికేషన్ చేసుకున్నారు, అప్పటిదప్పుడు కొన్ని చేసినారు. కానీ మేము అక్కడ ఏఐసిసి త్రూ నుంచి వచ్చినాం, ఎవరికి తెలియదు మేము పనిచేస్తున్నాం అనేది. అసలు పీసీసీ వాళ్ళకే తెలియనియలేదు. ఏఐసిసి త్రూ నుంచి పీసీసీకి ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్స్కి తెలిసింది తప్ప మిగతా ఎవరికి క్యాంప్ ఉంది అనేది కూడా తెలియదు ఏఐసిసి నుంచి. అట్లా ప్రతి రిపోర్టు, ప్రతి కాన్స్టిట్యున్సీ, మండలం, బ్లాకు, పంచాయతీ నుంచి ప్రతి ఊరిని కూడా నాకు గుర్తున్నాయి కొన్ని ఊర్లు. అంటే నాకు 2 డిస్టిక్లు ఇచ్చాను. ఇప్పుడు జనరల్గా ఒక నియోజకవర్గంలో అంటే జనరల్గా సర్వే చేయాలి, రిపోర్ట్ తీసుకోవాలంటే ఎంతమంది పనిచేస్తారు జనరల్గా? సర్వే దానిలో అన్నిటికీ ఇప్పుడు పిసిసి నుంచి కొన్ని సర్వేలు ఇస్తారు, తర్వాత జేఎంఎం నుంచి కొన్ని సర్వేలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్ పర్సన్స్తో మా చైర్మన్ గారు టచ్లో ఉండేది.
తర్వాత మేము కింద పంచాయతీకి పోవాలి కదా, మెంబర్షిప్ ప్రీవియస్ 1 year కిందనే మెంబర్షిప్ అయింది. ఆ మెంబర్షిప్ని వెరిఫికేషన్ చేసుకోవడం. ఇప్పుడు మెంబర్షిప్లో కీ రోల్ పర్సన్ పంచాయతీలో ఉంటారు, మాకు ఒక డెస్క్ ఉంటాయి, వాళ్ళకు చెప్పి వాళ్ళ త్రూ నుంచి ఫోన్ కాల్స్ చేయించుకోవడం. తర్వాత ఆ వచ్చిన రిపోర్ట్ను ప్రింట్ తీసి వేరే ఇంకో పర్సన్స్కి మూవ్మెంట్ చేయడం. అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది థర్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం. అవి తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పటిదప్పుడే రాత్రి మారిపోతారు. కామన్, రాజకీయాల్లో కామన్. 1 month వారం రోజులు ఒక్క రోజు ముందు కూడా ఎలక్షన్ 2 రోజుల ముందు కూడా కీ రోల్ పర్సన్స్ మారిపోతున్నారు. దాంట్లో జాగ్రత్తగా మా చైర్మన్ గారికి మూవ్మెంట్ చేయడం మేము. తర్వాత మీడియాలో ఎలా ఫోకస్ చేయాలి, మీడియా కూడా వన్ ఆఫ్ ది కీ రోల్. మీడియా చాలా కీ రోల్. చూపించాలి కదా, చూపించాలి. కానీ చూపించినా కానీ మాకు మీడియా అనేది అక్కడ కబంధ హస్తాలలాగానే ఉంది. మీడియాను కూడా అంటే చిన్న దాంట్లో కూడా పెద్దగా హైలైట్ చేయడాలు చేసిండ్రు. మేము అవన్నీ చేయలే. మా పథకాలని చెప్పినాం, మా పనుల సంక్షేమాలని చెప్పినాం, జేఎంఎం పార్టీ విధానాలని చెప్పినాం, వాళ్ళు మా కాంగ్రెస్ విధానాలని చెప్పినాం. తర్వాత బీసీ కులగణన ఇక్కడ ఎట్లనో అక్కడ కూడా ఆదివాసుల కులగణన కూడా చేపడతామని చెప్పినాం. ఆ తర్వాత ఆదివాసులు ఎక్కువ అక్కడ. జార్ఖండ్ రాష్ట్రం అంటేనే మన గిరిజనులు ఎక్కువ, వాళ్ళకు మినిమం తెలియదు ఆ ఏరియాలో. ఇంతకుముందు జేఎంఎం కన్నా ముందు వేరే బీజేపీ ఉన్నది. అట్లా కొన్ని ప్రాస్పెక్ట్ను క్రాస్ చేసుకొని మభ్యపెట్టి స్కీమ్లు వేసిండ్రు. మేమే అంటే డమ్మీ ఎంత చూడండి, కాపీ పేస్ట్ లాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తీసి దానికి కొద్దిగా 1,000 రూపాయలు యాడ్ చేసి కాపీ చేసి అవే పెట్టడం మైనస్. కానీ మేము అట్లా చేయలేము. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి పర్సన్కి, సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి ఇంటరాక్ట్ అయినాం. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఆ కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఏంది తెలుసుకోగలిగినాం. లోపాలు మీన్స్ అంటే ఊర్లో సర్పంచ్ కూడా సరిగా పనిచేయడు, సర్పంచ్ తప్పులు చేస్తుంటాడు, వాడు జేఎంఎం కాకుండా బీజేపీకి వెళ్ళిపోయింటాడు, డబ్బులు ఇస్తాడు. అయినా కానీ మేము మీకు ఉన్నాము, మరి మీరు ఏంది పరిస్థితి, తప్పులేంది మా పార్టీది. ఇట్లా సర్పంచ్ల మెంబర్ నుంచి వార్డు మెంబర్ ఉంటారు, కింద వాళ్ళు ఇంపార్టెంట్ ఊర్లో ఉంటారు. ఆ మెంబర్షిప్ చేసిన వాళ్ళకు కూడా ఫోన్లు చేసినాం. వాళ్ళైతే కొందరు ఆవేదన వ్యక్తం చేసినారు. అసలు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిందనే నినాదాన్ని అమిత్ షా గారు, బీజేపీ మోదీ గారు, ఇంకా అక్కడ ఉన్న పిసిసి వాళ్ళు అధ్యక్షులు, బీజేపీ పార్టీ వాళ్ళు వలస అంటున్నారు. వలసదేంద్ర బాబు, బతకడానికి తిండి లేదురా నాయన అంటుంటే వలస ఎందుకు వస్తారు? పక్కన బీహార్ ఉంది, బీహార్ రాష్ట్రాన్ని దాటి వలస వస్తుందా? అంటే జనాలను మభ్యపెట్టడానికి అబద్ధాలు ఆడారు. మేము దాన్ని ఇంపాక్ట్ కింది వరకు తీసుకెళ్ళగలిగినాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి, పిసిసి ఇన్ఛార్జీలు ఉంటారు, పిసిసిలో ఏఐసిసి నుంచి కూడా ఇన్ఛార్జీలు ఉంటారు. ఈరోజు ఏం ఇన్ఛార్జికి ఏం చేసిండ్రు, ఏఐసిసి ఇన్ఛార్జి ఏం చేసిండు, పిసిసి కోఆర్డినేటర్ పిసిసి ఇన్ఛార్జి ఏం చేసిండు, ఆ రిపోర్ట్ ప్రతిరోజు అడిగేది. అట్లా 1 month కంపల్సరీ చిరాకు పడ్డా మేము అట్లా వాళ్ళని ఫోకస్ చేయించి కంపల్సరీ ఉండాలి. కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలే, ఎమ్మెల్యే కన్ఫామ్ కానోళ్ళు పట్టించుకోకపోతే ఒకవేళ తప్పు, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పట్టించుకోకపోతే క్లాస్ వీకడం. పిసిసి నుంచి పైనుంచి ముఖ్యంగా బట్టి సార్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్గా పనిచేసింది. అవును, అక్కడికి వచ్చి పని చేయండి. అక్కడికి వచ్చి బట్టి సార్ కూడా అంతా కలిసి అక్కడ మాట్లాడాము. బట్టి సారు రాగానే మేము వెల్కమ్ చెప్పడం, సార్ వస్తున్నాడు అని తెలిసి చెప్పిన వెంటనే పోయి కలవడం. సార్ బాగా కీ రోల్ పనిచేసింది. సార్ కూడా ఎంత కీ రోల్ అంటే అక్కడ ఐక్యతనే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేదే పోయింద్ర బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అనే కింది నుంచి ఒక అధికారానికి తేవడం అంటే చిన్నదేం కాదు. సార్ దాంట్లో నిష్ణాతుడు. ప్రతిరోజు ఏ పార్టీ ఆ పార్టీలో ఉండే అంటే ఇప్పుడు కొందరికే టికెట్లు ఇస్తాం, అందరికి ఇవ్వలేం, ఒక్కరికే ఇస్తాం ఎమ్మెల్యే నుంచి. దాంట్లో సద్దుమని చేపించి సార్
బాగా కీ రోల్గా పనిచేపించారు. కన్విన్స్ చేసిండు లీడర్ చేసి అసలు మీడియాలో కూడా మేము మాట్లాడలే. సారే ప్రతి ఒక్కరిని పిలిపించుకొని కూర్చోబెట్టి సర్దు అని చెప్పించి వాళ్ళ పేర్లు రాయించుకొని వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ ఏం పని చేస్తున్నారు, పార్టీ కోసం ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళ రిపోర్టింగ్లు తెప్పించుకొని వాళ్ళకు తగ్గట్టుగా పిసిసితో అధ్యక్షులతోన ఇన్ఛార్జి వాళ్ళతోన కోఆర్డినేషన్ చేసుకొని అసలు ఇక్కడ పొద్దున ఉంటాడు, రాత్రి అయితే ఆడుకొచ్చేది, సాయంత్రం మేము షాక్ అయిపోయేది. అరే ఇప్పటి వరకు ఆడ ఉన్నాడు, ఇప్పుడు అప్పుడే వస్తున్నాడు. అంతే డెడికేషన్ కూడా సార్ అంత కీరోలుగా పనిచేస్తుంది. రాత్రి 2-3 అయితే మళ్ళీ పొద్దున్నే ఆడ ఒక 10 వరకు 11 వరకు ఉండేది. మళ్ళీ వెంటనే ఈడ తెలంగాణకు వచ్చి ఉండేది. మేము ఇప్పుడే కదా ఉండేది, అప్పుడే ఎప్పుడు పోయింది అనే ఆశ్చర్యంగా ఉండేది. అంత డెడికేట్గా పనిచేస్తుంది సార్ కూడా. దాంట్లో సార్ కీ రోల్గా ప్రతి ఒక్కరిని నచ్చజెప్పడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ జార్ఖండ్ అధ్యక్షుడు అంటే జార్ఖండ్ చిన్నది కాదు, మరీ ఒక స్టేట్ కదా. ఒక స్టేట్కి 2 అలయన్స్ పార్టీలు అంటే ఆర్జేడీ అని, ఇంకో మాది జేఎంఎం, ఇట్లా వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసడంలో కీ రోల్గా పనిచేసింది. దానికి తగ్గట్టుగా సంతోష్ కోలకొండ అన్న సార్ చైర్మన్ గారు వాళ్ళకు నేను బ్యాక్ ఉండి పని చేయించడం, మన వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకోవడం, నాకు వాళ్ళు కోఆర్డినేషన్ చెప్పడం, ఇట్లా చెయ్యి అట్లా చేయాలి. అది అయితే మేము చాలా హ్యాపీగా ఉంటుంది. పార్టీ కోసం పనిచేయడం ఒకటి, గెలిచిన దాంట్లో మేము బాగా ఉన్నాం అనేది హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. పదవులు రాకపోవచ్చు కానీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళను ఆల్రెడీ గుర్తిస్తారు కానీ ఏదంటే టైం పడుతుంది. అయితే జనరల్గా మనము సౌత్ అంటే తెలంగాణ రాజకీయాలు చూసిరు మీరు, నార్త్ రాజకీయాలు కూడా చూసిరు, అంటే ముఖ్యంగా జార్ఖండ్లో పనిచేసినాయి. అయితే జనరల్గా మనకున్నటువంటి అవగాహన ఏంటంటే సౌత్లో బాగా ఖర్చుతో కూడుకునే ఉంటాయి ఎలక్షన్స్, నార్త్లో అంత పైసలకు ప్రయారిటీ ఇయ్యర్ అని చెప్పేసి అన్నారు. అసలు నిజమేనా అది? అంటే అక్కడ నార్త్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అన్నాను, అదేవిధంగా కొన్ని పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు కూడా జనాలను కేవలం ఎలక్షన్ టైంలోనే రెచ్చగొడతారు, తర్వాత పట్టించుకోరు. నార్త్లో మెయిన్ మైనస్ అది. సౌత్లో అవేర్నెస్ ఎక్కువ, ఎడ్యుకేషన్ విధానాలు ఎక్కువ. నార్త్లో ఎడ్యుకేషన్ కన్నా ఒక 10th జరిగింది వాడు 10th ఇంటర్ చదివితే అయిపోయి పనికి పంపిస్తారు ఆడ. మొత్తం ఇప్పుడు నేను రాజస్థాన్ పోయినా, మధ్యప్రదేశ్ చాలా రోజులు వచ్చిన, అదేవిధంగా పంజాబ్ కావచ్చు. ఇట్లా పంజాబ్లో మళ్ళీ డిఫరెంట్ కల్చర్. పంజాబ్ అంటే రైతు సంఘాలు ఎక్కువ, రైతులు అవేర్నెస్ ఎక్కువ, పంజాబీలు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో అవేర్నెస్ తక్కువ, ఆదివాసులు, గిరిజనులు, బీసీలు. పార్టీ విధానాలు అనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీ అని కాకుండా వేరే పార్టీలైనా కానీ తెలియదు. దాంట్లో మతం ముసుగులు ఎక్కువ. అంటే తెలియనోనికి తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గిరిజనుడు ఉన్నాడు ఒక ఊర్లో, వాళ్ళ కులం ఉంటుంది, వాళ్ళ దేవుడు ఉంటాడు, వాళ్ళ దేవుని మొక్కేతో కాడ ఈ కాషాయ జెండాను పడతారు. ఆ కాషాయ జెండా ఏంటంటే జెండా ఉండదు, ఫస్ట్ కాషాయ రంగును ఆ గుడికాడ వేస్తారు. ఆ గుడికాడ వేసి తర్వాత ఒక ఆయన పెద్ద మనిషిని పెడతారు. అదే ఇది మనదే అని చెప్పేస్తారు. మళ్ళీ మెల్లగా జెండా పట్టుకుపోతారు. అట్లా ఆదివాసుల కాడ నార్త్ ఇండియా ఏరియాలో అవేర్నెస్ తక్కువ పార్టీలలో. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ విధానం కూడా తక్కువ. ఢిల్లీ కావచ్చు, కోటా, రాజస్థాన్ తక్కువనే ఖర్చు పెడతారంట, తక్కువ. మనంత అవేర్నెస్ ఉండదు, మనంత ఎడ్యుకేషన్ సిస్టమ్సే ఉండవు. ఒక ఢిల్లీ, కోటా అని రాజస్థాన్లో అక్కడక్కడ కొన్ని ఒక 4-5 సిటీలు పెద్దవి. ఇప్పుడు గుజరాత్ ఒకటి, గుజరాత్ అప్పుడే వాళ్ళు వర్తక వ్యాపారం అని చెప్పేసి వాళ్ళ దేశంలో దాదాపు వ్యాపారులంతా గుజరాత్ నుంచి వస్తారు అనేసి అప్పటి నుంచే జమానా నుంచి కూడా గుజరాత్ పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ, వ్యాపారంలో కూడా అవేర్నెస్ ఎక్కువ, చదువులు తక్కువ, బిజినెస్ విధంగానే ఎక్కువ ఉంటుంది. అట్లా జార్ఖండ్లో పనిచేసిరు, గెలిపించరు, ఓకే. తెలంగాణకు వద్దాం. అసలు తెలంగాణ రాజకీయాలు మాట్లాడే ముందు
ముఖ్యంగా మన నేపథ్యం అంటే జనరల్గా ఎక్కడ పుట్టడం పెరగడం ఏ ప్రాంతం నుంచి వచ్చినాం? నేను కొల్లాపూర్, నా సొంత ఊరు కొల్లాపూర్ దగ్గర యాపట్ల గ్రామం, పెదకొత్తపల్లి మండలం. నేను అక్కడ 10th వరకు అక్కడ చదివిన. ఇంటర్ హైదరాబాద్కి వచ్చాను. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఒక అమ్మలాగా ఆదుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీ నాకు ఒక దైవమే అనిపిస్తుంది. ఆ వాతావరణం చూడకుండా ఉండలేకపోతాం. ఇప్పటికి కూడా ప్రతి నెల ఏదో ఒక రాష్ట్రానికి కంపల్సరీ వెళ్తున్నా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్లస్ గాంధీ భవన్ పోకపోతే నాకు నిద్ర రాదు. అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు. పంచశీల సిద్ధాంతాలన్నీ ఉంటాయి, బుద్ధుని సిద్ధాంతాలు. పంచశీల సిద్ధాంతాలే కాంగ్రెస్ సిద్ధాంతాలు. ప్రతి ఒక్కరి బుద్ధుని నుంచి నెహ్రూ, ఆ రోజు నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ తెచ్చిన పథకాలు కావచ్చు, అంటే భూదాన ఉద్యమాల నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో. ఆ నేపథ్యం అనేది నెహ్రూ 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ దేశం కోసం కేవలం 100 కోట్లు 100 ఎకరాలు ఉంటాయి వాళ్ళకు. రాజకుటుంబం అందరూ అంటుంటారు కానీ వాళ్ళకు అంటే మతం అడ్డం పెడతారు కానీ వాళ్ళకు కాశ్మీర్లో వాళ్ళు రాజులు. కాశ్మీర్ పండితులు అవి ఇవి అని చెప్తుంటారు కానీ వాళ్ళు అంతకుముందు నుంచే దర్బారు ఉంటుంది. వాళ్ళని చూశాను, నేను కూడా వెళ్ళాను అక్కడ. ఏది నెహ్రూ గారు, రాహుల్ గాంధీ ముని తాతలది ఇండ్లు, ఆ ఏరియాలో నేను కూడా వెళ్ళాను. ఇంటర్ హైదరాబాద్కి వచ్చారు. ఇంటర్ తర్వాత ఏం చేశారు? మామూలుగా ఇంటర్ నేను అయిపోయినాక బీటెక్ కెమికల్ ఇంజనీర్ చదివిన. బీటెక్ కెమికల్ ఇంజనీర్ చదివిన తర్వాత పీజీ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినాక జాబ్ చేస్తూ మళ్ళీ ఎంటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఏ ఇయర్లో సెలెక్ట్? అది రీసెంట్లీ, ఆ మధ్యలో యూత్ కాంగ్రెస్ రీసెంట్లీ అంటే శివసేన అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ పనిచేసిన. ఇంకా కాంగ్రెస్ అనేది నిదానమే ఎక్కువ ఉంది. మధ్య కాంగ్రెస్ పార్టీ మీద డిబేట్లు కూడా పోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, వాళ్ళ 6 గ్యారెంటీలు అనేది ప్రధానంగా ముందల పెట్టింది ప్రజలకి. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ కావచ్చు, రకరకాల జనరల్గా ప్రజలు కూడా అంటారు. సో పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? మేము ఎక్స్పోజ్ చేస్తలేము అని చెప్తారు. అంటే మేము షోటప్పులకు పైసలు పెడతలేము, ఖర్చు పెడతలేము. సోషల్లో అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మాధ్యమాలలో కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు. ప్రజలు ఏమంటారు అంటే సోషల్ మీడియాను పక్కకి పెడితే ఇవాళ రైతు బంధు అనేది లేకుండా పోయింది, రుణమాఫీ అని చెప్పారు. ఇవాళ మొత్తం కూడా 100% రుణమాఫీ చేయలేదు. మహిళలకు ఇవాళ స్కూటీలు అవి ఇవి ఇస్తా అని చెప్పారు, ఇప్పటి వరకు లేవు అని చెప్పేసి అంటే జనరల్గా ప్రజలు అంటుంటున్నారు. సో మరి ఇది ఏంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ అన్న? నేను ఒకటి క్లారిటీ ఇస్తుంది. మనము ఒక ఇల్లు పెళ్ళి అవుతుంది, లేదంటే ఇల్లు కడతాం. ఇల్లు కట్టేటప్పుడు దానికి సమయం పడుతుంది, అవునా కాదు? ఇల్లు కట్టేటప్పుడు దానికి ఇటుకలు పెట్టుకోవాలి, అదేవిధంగా ఇసుక పెట్టుకోవాలి, సిమెంట్ పెట్టాలి, దానికి సంబంధించిన గనేట్లు తెచ్చుకోవాలి. ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఒక్కొక్కటి సెట్ చేయాలి. సెట్ చేసినప్పుడు మనకు మేస్త్రి అవసరం, దాంట్లో కూడా తెచ్చుకోవాలి. మేస్త్రి మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది. ఆల్రెడీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అసలు తిండి తినడానికే దిక్కు లేదు అన్నట్టు అప్పులు చేసేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రజల మీద రేట్లు పెంచలే. సిలిండరు మీరు చూస్తున్నారో లేదో, నార్మల్గా అది 1000 రూపాయలు ఉండేది. సామాన్యునికి సిలిండర్ అందేటట్టు చేసినాం. సామాన్య జనానికి కరెంటు ఉంది. సామాన్య జనానికి మేము చెప్పిన స్కీమ్లు 6లలో ప్రతిదీ అమలు చేస్తున్నాము. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 2 లక్షలు ఉన్న వాళ్ళకు దాదాపు అయినాయి. ఇంకా ఉండొచ్చు మిస్టేక్లు. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో మిస్టేక్లు ఎవరైనా చేస్తారు, కానీ దానికి టైం సర్దిద్దుకోవడానికి టైం పడుతుంది. ఇందాక చెప్పినట్టు అని చెప్పేసి చాలామంది, మీరు కావచ్చు బయట కావచ్చు, అంటే జనరల్గా ప్రజలు ఏమంటున్నారంటే అప్పులైనాయని అప్పుడు తెలియదు. హామీలు ఇచ్చేటప్పుడు 1 సంవత్సరంలోనే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు, కానీ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసినాము, నడుస్తున్నాయి. వీళ్ళు రాష్ట్రాన్ని అమ్మేసి
తగబెట్టి ఆర్టీసీ మీరు చూసినారు. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఈ మీడియా నుంచి నేను చెప్తున్నా, ఆర్టీసీకి సపరేట్గా ఒక భూములు ఉండేది, దాన్ని ఇప్పుడు కుదబెట్టి అమ్మేసిండు. కొన్ని దాంట్లో కుదబెట్టి మీరు ఏ డిస్టిక్ అయినా పోండి, ఒక డిస్టిక్ తీసుకో, ఆ డిస్టిక్లో ఏదో ఒక ఏరియాలో అమ్మేసింటాడు. మ్యాక్సిమం ఆర్టీసీని అప్పులపాలు చేసేది, నీటిపారుదల శాఖను అప్పులపాలు చేసేది. జనం సొమ్మును తినడానికే వచ్చినామన్నట్టు కాళేశ్వరం చూస్తుంది, ఇంకా వేరే ప్రాజెక్టులు చూస్తుంది. అవి ప్రాజెక్టుల మీద మిషన్ భగీరథ అన్నారు. ఈ చెరువులు కట్టినరా? నేను అడుగుతా, చెరువులు ఏమైనా చేసిరా? కట్టిరు, ఇవాళ చాలా చెరువులు. మిషన్ భగీరథ కింద కుంటలు చెరువులను తయారు చేస్తామని చెప్పింది. కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి తెచ్చిందని అంటారు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు పథకాలను మేము అమలు చేస్తున్నాం, ఆల్రెడీ అమలు అవుతున్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు మాకు ఇప్పుడు అమౌంట్ లేదు, దాన్ని సేకరించాలి. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంట్లో రూపాయి లేదు, రూపాయి లేనప్పుడు ఇంటి పెద్ద ఏం చేయాలి? సమకూర్చే ప్రయత్నం చేయాలి. కానీ కట్టబెట్టకూడదుగా ఇంట్లో. అట్టనే సమకూర్చే ప్లాన్లో దానికి మొత్తం టైం పడుతుంది. ఇంట్లో రూపాయి లేదు, ఇంట్లో పిల్లల్ని సాకాలి, ఎట్లా సాకాలి? దానికి ఒక దారి వెతుక్కోవాలి, అమ్మకుండా. అది తాతలో వస్తుంది. సేమ్ అట్లనే ఈ రాష్ట్ర ప్రజల కోసము తాకట్టు పెడతలేము, రాష్ట్రాన్ని భూములు అమ్ముతలేము, బ్యాంకులను అమ్ముతలేము. మేము ఉన్నదాన్ని ఒక రూపాయి వచ్చే విధంగా డెవలప్ చేసుకుంటూ మూవ్మెంట్ చేస్తూ జనాలకు ఉపయోగపడేది చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు ఇండస్ట్రీ కారిడార్ తెచ్చినాం, ఇండస్ట్రీస్గా వాళ్ళకి సబ్సిడీలు ఇప్పిస్తున్నాం. బీసీలకు రేపు మాపు 2,000 కోట్లతో ప్లాన్ చేస్తున్నాం, స్కీమ్ లేకపోతున్నాం. బీసీలలో యువతకు ఉపాధి లేవు. ఈ రాష్ట్రం వచ్చినాక ఈ దేశంలోనే 56,800 ఎంతనో నిన్న కూడా ఇచ్చారు. ఈ దేశ చరిత్రలోనే ఒకటే సంవత్సరం 56,000 ఉద్యోగాలు వేసిందని ఎవరిన చూపియండి. ఈ దేశ చరిత్రలోనే మేము వేసినాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నిలుపుతారన్నా. ఇప్పుడు ఉపాధి, నీకు పిల్లలకు ఉపాధి ఇస్తేనే వాళ్ళ కుటుంబం నడిస్తే పిల్లలు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ వచ్చి తెలంగాణ ఉద్యమం అని చెప్పారు. ఉద్యమం అని చెప్పేసి ఆనాడు యువతకు ఏం ఉద్యోగాలు వేసిండ్రు? ఒక్కనికైనా 1,00,000 ఉద్యోగాలు వేస్తాను ఒకటే సంవత్సరం అని అనౌన్స్ చేసింది. మీరే గత ప్రభుత్వం తప్పులే కదా, ఒకటే సంవత్సరంలో మేము సంవత్సరం అయిపోయి 55,000 56,000 వేసినాం. నోటిఫికేషన్ల జాబులు కూడా మీరే చెప్పుకుంటారు. పక్కన పెట్టినా మేము ఫుల్ఫిల్ చేసినాం. వాళ్ళలాగా కోట్ల అబద్ధాలు ఉన్నాయి, Group 2 అని Group 1 అని కోట్లకు అంటారు చూడు. ఊర్లలో ఒక పెద్ద మనిషి ఉంటే వాడే తనిపిస్తాడు, వాడే మళ్ళీ దగ్గరికి రప్పించినట్టు ఈయననే కోర్టుకు ఎప్పిస్తాడు, ఈయనకు సంబంధించిన మనుషులనే. ఈయననే మళ్ళీ రిటర్న్ ఆడ వాయిదా పడ్డదని చెప్తాడు. మళ్ళీ ఈయననే నేను నోటిఫికేషన్ వేసిన అని చెప్పిండు. గత 10 ఏళ్ళలో ఎన్నిసార్లు చూడలే. ఉద్యమం మొత్తం తెలంగాణలో ఎట్లొచ్చిందో అట్లాగా మేము కూడా తిరిగినాం. 8 యూనివర్సిటీలు, నేను మాతో పాటు మిత్రులు మొత్తం విద్యార్థుల కోసం తిరిగినాం. 8 యూనివర్సిటీలో బస్సు యాత్ర పెట్టినాం. నిరుద్యోగులు చనిపోతుంటే కూడా అవగాహన కనీసం సోయి లేదు. మా ముఖ్యమంత్రి కానీ మా ఉప ముఖ్యమంత్రి కానీ అట్లా ఉందా పరిస్థితి? మొన్న వరదలు వచ్చినప్పుడు ఎంత తిరిగినదో తెలుసా లేదు? ఆయన అప్పుడు వర్షాలు వస్తే కూడా పట్టించుకోలే, పంట నష్టం అయితే పట్టించుకోలే. 2015లో దాదాపు ఒక 6-7 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సోయే లేదు. ఎలక్షన్ టైం వస్తే అట్లా ఉండేది. ఇప్పుడు మేము అట్లా లేదు కదా, మాది ప్రజాపాలన అని పెట్టినాం. ప్రతి ఒక్క సమస్యను ఆడొచ్చి చెప్పమని చెప్పినాం. ఆ సమస్యను చెప్తేనే కదా ఇప్పుడు మనకు నొప్పి వచ్చింది లేదంటే దెబ్బ తాకిందంటే తీసి చూసుకుంటేనే కదా తెలిసేది. ప్రజలను కూడా ఈరోజు ప్రజలకు అవకాశం ఇవ్వడానికి ప్రజాపాలన పెట్టినాం. మంగళవారం, శుక్రవారం ప్రతిరోజు ప్రతి వారంలో నడుస్తుంది. అది ఎవరికి తెలియదు. జనాలకి ఏంటంటే ఒకడు అరిచినంత మాత్రాన కాదు కదా, పరిస్థితి ఎవడికి నొప్పి ఉంటుందో వాడే పోతాడు, వాడి మంచి చేయించుకుంటాడు. ఎక్కువ పోయి ప్రజలకు సమస్యలు ఉంటాయి. ప్రజాపాలన ప్రతి కాన్స్టిట్యూన్సీ డిస్టిక్లలో ఉన్నాయి ప్రజాపాలన. ఇప్పుడు ప్రగతి భవన్ ఉంది,
ప్రతి మంగళవారం శుక్రవారం ఆడ రాసే ఉంటుంది, కావాలంటే చూడండి మీరు కూడా. ఆ ప్రజాపాలన ప్రతి మంగళవారం శుక్రవారం ఉంటుంది అని పెట్టి ఉంది. సరే అన్న, మీరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే జనరల్గా కులాల ఈక్వేషన్ తీసుకున్నప్పుడు యాదవులకు ప్రాముఖ్యతనిస్తలేదు. అందువలనే ఇవాళ ఒక్క యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పరిస్థితి లేదని చెప్పేసి యాదవులు చాలామంది చెప్పడం జరిగింది, నాతోటి కూడా. సో ఎందుకు అంటే యాదవుల మీద ఏమైనా కక్ష ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు యాదవులు వెనకబడిపోతున్నారు? అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క ప్రాస్పెక్షన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు పెట్టి పార్టీకి పని చేయాలి. డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటారు, పార్టీకి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు, డబ్బులు పెట్టిన వాళ్ళు అప్పులు తెచ్చి కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. పార్టీ కోసం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేని వాళ్ళు, వాళ్ళ అప్పుల పాలు అయిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కటి చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో మనమే మన పిల్లాడు తిన్నడా లేదా అనేది చూసుకునేదే అమ్మ నాయన చూస్తారు. ఈడ కూడా అంతే. పార్టీలో ఎవరు సిన్సియర్గా గట్టిగా పనిచేసిండ్రు, పార్టీలో ఎవరు గట్టిగా పనిచేస్తున్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రభావం ఎంత, వాళ్ళ సమైక్యత ఎంత, ఎంతమందిని కలెక్ట్ చేసి పని చేయించగలిగిండ్రు, ఇట్లాంటివి ప్రాస్పెక్షన్. 43 మంది గెలిచిరు అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనుకోవచ్చా? ఇప్పుడు నేను అట్లా చెప్పలేను, ఎందుకంటే రెడ్ల పార్టీ అని కాదు. ఇంకోటి, ఇప్పుడు మనము గెలుపు గుర్రాలు ఉంటాం. ఇప్పుడు రేస్కి పోతాం, ఆ గుర్రాలు అది చూస్తాం. ఆ గుర్రాల్లో ఏ గుర్రం వెళ్తుంది అనేది చూసుకొని అడుగుతాం, చప్పట్లు కొడతాం తప్ప ఆ గుర్రం ఉరకదురా అంటే ఆ గుర్రాన్ని పక్కన పెట్టి ఆ గుర్రం ఉరుకుతుందిరా అని చూస్తాం. ఆ గుర్రం ఉరుకుతుంది చూర్రా అని చెప్తాం. ఆ గుర్రానికే కొద్దిగా ప్రయారిటీ ఇస్తాం. ఆ గుర్రానికి కూడా బాధ్యతలు ఉంటాయి. ఆ గుర్రం అంత ఉరుకుతుందంటే దాని స్టామినాను పెడుతుంది. దాని స్టామినా ఏంటంటే పార్టీకి పైసలు పెట్టుకోవడము, పార్టీని నడిపించాలంటే కూడా కనీసం చూసుకోవాలి కదా, దాని తగ్గట్టుగా కూడా ఉంటాయి. అదేవిధంగా యాదవులది అన్నారు కదా, 100% ప్రతి ఒక్క కులానికి న్యాయం చేయకూర్చేటట్టే చేయబోతుంది. అందరు అంటుంటారు బీసీ, ఇప్పుడు కులగణన, ఈ దేశంలో కులగణన చేసింది ఎప్పుడు? 1931 వరకు చేసింది అంటాము. అంతకుముందు 1870లో 61లో ఉంటుంది, 81 ఆ టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళు, తర్వాత కాంగ్రెసే చేసిందే. ఈ 15 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ చేయలే. ఇంత చెప్పే బిల్డప్లు ఇచ్చి షోట్ చేపించి జనాలలో భయం ఆందోళనలో మతం మూసుకులో చేసిన బీజేపీ కూడా చేయలేదు. బీజేపీ ఏం చేసింది? ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఏం చేసింది చెప్పండి? అధికారంలో లేరు కదా వాళ్ళ, అధికారం దేశం మొత్తం ఉంది కదా, దేశమే అధికారం ఉన్నప్పుడు ఈ బీజేపీ పార్టీ అధ్యక్షులకు తెలియదా? బీజేపీలో పనిచేసే వ్యక్తులకు తెలియదా ఈ రాష్ట్రానికి ఏం చేయాలని? ఒక ఫ్లైఓవర్ చూపియండి అన్న, ఒక్క ఫ్లైఓవర్ సెంట్రల్లోనే కదా ఫండ్ ఇచ్చేది, ఒక్క ఫ్లైఓవర్ని తీసుకొని చూపించమని, ఇది మా నిధులతోనని చెప్పి ఒక ప్రాజెక్టు చూపియండి, ఒక్క స్టేషన్ చూపియండి, రైల్వే స్టేషన్ చూపియండి. నువ్వు ఇది మా స్టేషన్ మేము కట్టించిన మా మోదీ. చెర్లపల్లిని డెవలప్మెంట్ చేస్తామని అంటున్నాను. ఎవరు? చెర్లపల్లి రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఆల్రెడీ దారులు, ఇప్పుడు ఉన్నదాన్ని పాతదాన్ని రీమాడిఫికేషన్ కాదు, కొత్త దారి వేయాలి. కొత్త దారి ఏంది? ఇప్పుడు నలుగురికి ఉపయోగ పని ఏంది? కొత్త దారి. ఇప్పుడు బాట లేని దగ్గర బాట వేస్తేనే నలుగురు పోతారు. ఇప్పుడు ఇప్పుడు మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్లో ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్లో నాగర్ కర్నూలు అని, అదేవిధంగా వనపర్తి కానీ, అదేవిధంగా గద్వాల్ ఒకటి ఉంటుంది. కానీ వనపర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్లు ఈ రోజు వరకు ట్రైన్ ఫెసిలిటీ లేదు. షాద్ నగర్లో ఉంటుంది, అక్కడి నుంచి అట వెళ్ళిపోతుంది. మహబూబ్ నగర్, షాద్ నగర్, గద్వాల ఆ రూట్లో వెళ్ళిపోతుంది. 3 డిస్టిక్లకు 2 డిస్టిక్లకు ఇప్పుడు ఉండే కొత్త డిస్టిక్లకే ఫెసిలిటీసే లేదు. ఇప్పుడు శ్రీశైలం రూట్లో అసలు ట్రైన్ అనేదే తెలియదు. శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ డిండి, మాల్ ఈ ఏరియాలో మరి ఈ సెంట్రల్ మినిస్టర్లు 2 పనిచేస్తున్నారు. ఆ సోయి లేదా, అవగాహన లేదా, మరి తెలియదా? తెలిసినా కానీ పట్టించుకోరు, మతం చెప్తున్నారు. మేము అట్లా చేస్తలేము కదా, ఆల్రెడీ దానికోసం అప్పీల్ పెట్టినాం. మా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ అప్పీల్ పెట్టిన మా నుంచి ఇక్కడికి కోదాడ రూట్లో కానీ, ఇక్కడ కానీ దేవరకొండ కానీ, నాగార్జున సాగర్ రూట్లో అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ జనాలకు ఆ ఏరియా అవగాహన లేదు. ఆ ఏరియాలో ట్రావెలింగ్ ఉంటేనే కదా, నీకు రూట్ ఉంటేనే ఏదైనా పోతాం. కొత్త దారి పోవాలంటే నీకు రూట్ ఉండాలి. రూట్ లేని ఇప్పుడు అడవిలాగా ఉన్నాయి ఆ ఏరియాలు. ఇప్పటికీ కొన్ని ఏరియాలు అసలు తెలియదు.
బస్సు తప్ప ఇంకా వనపర్తి సరౌండింగ్లో ఒక 15-20 కిలోమీటర్ల దగ్గర ఒక ట్రైన్ స్టేషన్ ఉందనేది కూడా తెలియదు ఇప్పటికి. అంటే నువ్వు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది మరి? కులాల వైజ్గా మేము ఇప్పుడు బీసీలలో కూడా మేము కొత్త కార్పొరేషన్లు వేసినాం. ఇది గొప్పగా చెప్పాలి, ప్రతి కులానికి న్యాయం కాబోవడానికి. వాళ్ళకు ఆ కులం నుంచి ఒక కోట ఇచ్చి మీ కులంలో బీసీలకు ఉపాధి చేసుకోండి, మీ ఊర్లలో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండి చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక బిజినెస్ పెట్టుకోండి అని మేము దానికి 8కి సంబంధించిన కులాలను కార్పొరేషన్ చైర్మన్ వేసింది. యాదవ కులం కావచ్చు, ముదిరాజు కావచ్చు, ఆర్యవైశ్య కావచ్చు, ఇట్లా ఎన్నో చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళలాగా భజన చెప్పుకోలేదు. భజన కొట్టు నాయన అని ప్రతిరోజు ఆడ ఏది అన్ని మీడియాలలో అక్కడిక్కడ షో చేయలేదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడని కాదు, 100 ఏళ్ళ నుంచి అంతే, మైనసే అది. బాగానే వెనకేసుకొస్తున్నావు, ఓకే. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నావు, వెనకేసుకొస్తున్నావు, ఓకే, బాగుంది. అయితే ప్రధాన లక్ష్యం నిరంజన్ యాదవ్ ప్రధాన లక్ష్యం అంటే ఏం చెప్తాడు? నా ప్రధాన లక్ష్యం పార్టీ కోసం పనిచేయడం. మా నాన్న నుంచి చేస్తూనే ఉన్నాం, ఇప్పుడైనా చేస్తున్నాం. పదవులు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. అంటే పదవి మీద ఆశలు లేవా? ఎవరికైనా ఉండదా? ఇప్పుడు మనిషి లక్ష్యం లేకుండా పని చేయొద్దని అంటారు కదా. 100% ఉంటుంది. మన పనితనాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు. ఈడ గుర్తించకున్నా కానీ ఎవరో ఒకరు గుర్తిస్తారు, ఒకరే గుర్తించారు కదా. ఒకరు గుర్తిస్తారు, ఒకరు గుర్తించకపోవచ్చు, కానీ తెలుస్తుంది కదా, అరే పలానా వ్యక్తి పనిచేస్తున్నాడు పార్టీలో, ఇట్లా ఉంది, ఒక సిద్ధాంతంతోన కాంగ్రెస్ సిద్ధాంతంతోన పనిచేస్తున్నాడు వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ తెలుసు, మనం పనిచేస్తున్నాం, కింద వాళ్ళకి కూడా తెలుసు, కొన్ని ఏరియాలలో అందరికీ తెలుసు. కానీ మనకు కూడా ఇప్పుడు నా ఏజ్ 36. మా కాంగ్రెస్లో ఏంటంటే 40 దాటితేనే పదవులకు అవకాశాలు ఉంటాయి. కానీ అయినా కానీ ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, సేవదాలు కావచ్చు, ఎన్ఎస్సీ డెడికేట్గా పనిచేసే వాళ్ళని గుర్తిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ పార్టీలో పనిచేసే వాళ్ళను ఫస్ట్ స్కూటీ చేస్తున్నాడు. వీళ్ళు పార్టీలో ఉన్నారా లేదా, తొందరగా పడి అందరిని ఇచ్చేసి మళ్ళా వాళ్ళ కాళ్ళకాడ కూర్చోబెట్టుకోవట్లేదు. మా పార్టీలో వాళ్ళ కాళ్ళకాడ ఆడ ఉండి గేట్ల కాడ కూర్చొని పని చేయట్లేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారైనా అదే బట్టి విక్రమార్క సార్ అయినా కానీ వాళ్ళ గేట్ల కాడ ఎవరు కాపలా ఉండదు, కూర్చోరు, డైరెక్ట్ పోతారు. పని అది బాధ ఉన్నా ఏది ఉన్నా కానీ చెప్పుకుంటారు. పార్టీలో కార్యకర్తలకు అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అది. ఓకే, మీరు కూడా ఒక మంచి పదవి ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మరికొంతమందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.